తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అక్షరాల తెర కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అక్షరాల తెర కార్యక్రమంలో ప్రసారం చేయబోయే కవితలు, కథలు లేదా సినిమాకు సంబంధించిన విశేషాల్ని వినాల్సిందిగా శ్రోతలందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ కార్యక్రమానికి కవులు, రచయితలు, కళాకారులు, అభిమానులు అందరికీ ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం ఎప్పటిలాగే 3 అంశాలని మనం ప్రధానంగా తీసుకొని ముందుకెళ్తున్నాం. ఒకటి ఈ వారం కవిత, రెండవది కవి సమయం, మూడవది సినిమాకు సంబంధించిన అంశం. దీనిలో కవిత్వానికి సంబంధించి వచ్చినప్పుడు నిజానికి ఖలీల్ జిబ్రాన్ ఒక చోట అంటాడు, కవిత్వం అంటే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం కాదు. కవిత్వం అంటే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం కాదు, అది ఒక పాట. రక్తం కారే గాయాలలోంచి లేదా నవ్వులు రువ్వే పెదాలలోంచి ఎగిసే పాటే కవిత్వం. రక్తం కారే గాయాలలోంచి లేదా నవ్వులు రువ్వే పెదాలలోంచి ఎగిసే పాటే కవిత్వం అంటారు కవి ఖలీల్ జిబ్రాన్. అంతేకాదు, ఆయనే మరో చోటు ఏమంటారంటే, కవిత్వం మనసును అలరించే వివేకం. కవిత్వం మనసును అలరించే వివేకం. వివేకం మస్తిష్కంలో వినిపించే సంగీతం. వివేకం మస్తిష్కంలో వినిపించే కవిత్వం. అలాంటి మహోన్నతమైన కవిత్వాన్ని గురించినటువంటి, సృజనకు సంబంధించినటువంటి కవిత్వాన్ని గురించి, సినిమా గురించి ఈ అక్షరాల తెర కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ వస్తున్నాం. 79 వారాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూ వస్తున్నది. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళటి ఈ వారం కవితలో మనం ముఖ్యంగా 4 కవుల కవితల్ని మనం వినబోతున్నాం. దానిలో 2 కవులు తమ స్వీయ గొంతుతో వినిపిస్తారు తమ కవితల్ని. ఆ తర్వాత ఇంకొక 2 కవితల్ని నేను మీకు వినిపిస్తాను. ఇవాళ మనం వినబోయే కవితల్లో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అనిల్ డాండి గారు, తగుళ్ళ గోపాల్ గారు, డాక్టర్ ఉదారి నారాయణ గారు ఇటీవల రాసిన కవితల్ని మనం వినబోతున్నాం. తర్వాత కవి సమయం కార్యక్రమంలో ఇవాళ డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు తమ కవితల్ని వినిపిస్తారు. గండ్ర లక్ష్మణరావు గారు కవి, పండితుడు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల మీద సాధికారిక పరిశోధన చేసిన వారు. 3 దశాబ్దాలకు పైగా జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో విస్తృతంగా కృషి చేసి విద్యార్థులతో మమేకమై ఎంతో మందితో కలగలిసిపోతూ సాహితీ తృష్ణను, సృజనను మేల్కొల్పినవారు. ఆయన తను రాసినటువంటి కవితల్ని స్వీయ గొంతుతో మనకు వినిపిస్తారు డాక్టర్ లక్ష్మణరావు గారు. ఆ తర్వాత నివాళి కార్యక్రమంలో భాగంగా సత్యజిత్ రే గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. సందర్భం ఏంటంటే, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా కేరళ వాళ్ళు ఈ నెల 20 నుంచి 5 రోజుల పాటు సత్యజిత్ రే ఆన్లైన్ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్న సందర్భంగా ఒకసారి మనం ఆ సినిమాల్ని చూడొచ్చు ఆన్లైన్లో. అట్లాగే ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో సత్యజిత్ రే గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మొట్టమొదట ఈ వారం కవితలో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తమ కవితను వినిపిస్తారు. తర్వాత ఏమైతుంది అన్నది ఆ కవిత శీర్షిక. డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇవాళ సాహిత్య ప్రపంచంలో అందరికీ చిరపరిచితమైన కవి, మంచి వక్త, ఒక మంచి అకాడమిషియన్. ఆ రకంగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణలోనే కాదు మొత్తం తెలుగు సాహిత్యంలో ఒక పేరెన్నిక కన్నా కవి. ఆయన ఇవాళ అక్షరాల తెర కార్యక్రమానికి తమ గొంతు ద్వారా తామే స్వయంగా తర్వాత ఏమైతుంది అనే పోయారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మీ కవిత అండి. శ్రోతలకు నమస్కారం. నా పేరు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. నేను చదవబోయే కవిత తరువాత ఏమైతది. తరువాత ఏమైతది? పతాక శీర్షికలుంటాయా? పతాకం తలవాలుస్తదా? పతంగి తిరిగొస్తదా? పొర్లి పొర్లి ఏడుపులుంటాయా? ఏమైతదోనని ఇటు చూడకు. తార నేల రాల్తదా? కంటి చుక్క కింద పడుతుందా? కడసారి చూపులు కట్టెను తడుముతాయా? కొంగు అడ్డం పెట్టుకుంటారు. చేతుల్ల ఛిద్ర నయనాల్ని చూడరు. పగిలిన పదాలను చూడరు.
చీదుతూ ముక్కుతూ మూలుగుతూ ఎవరో మోస్తూనో మోయకనో అక్కడ పడేస్తారు. ఇటుకై చూడకు. పొగలు ఎవరి కళ్ళల్లనైనా జ్వరబడతాయా? ఈ కన్ను చివర మొదలై ఆ కన్ను చివర చితి ఆరిపోతది. ఆట అయ్యింది, డోలు బగిలింది, ముఖం కిందికి దించకు. అస్థికలు ఆస్తులు ఏవి చెప్పేవి అవి చెప్తాయి. పతంగి వస్తే వస్తది, ఉంటే గింటే నలుగురు విడిపోతారు, మరలా ఏడాదికి కలుస్తారు. అప్పుడుగిన లేచి చూడకు. అదే సీన్ మరింత పల్చగా. అస్థికలు ఆస్తులు ఏవి చెప్పేవి అవి చెప్తాయి. పతంగి వస్తే వస్తది, ఉంటే గింటే నలుగురు విడిపోతారు, మరలా ఏడాదికి కలుస్తారు. అప్పుడుగిన లేచి చూడకు, అప్పుడుగిన లేచి చూడకు. అదే సీన్ మరింత పల్చగా. చాలా మంచి కవిత అండి, చాలా హృద్యమైన కవిత వినిపించారు. థ్యాంక్ యూ సుంకరెడ్డి నారాయణ రెడ్డి గారు. మీ కవితని మా అక్షరాలతర కార్యక్రమంలో మీ కవితను మీ గొంతుతో వినే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి. పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ వారం కవిత శీర్షికలో రెండవ కవిత వినిపిస్తున్నవారు అనిల్ డానీ గారు. అనిల్ డానీ గారు విరివిగా విస్తారంగా రాస్తున్న కవి వల్ల ఆయన వీరంగం పేరు మీద ఒక మంచి కవిత రాశారు. ఈ వారం ఎప్పట్లాగే ఈ వారం నేను చదివిన, నా దృష్టికి వచ్చిన, నాకు ఇష్టమైన, నేను నచ్చిన కవితల్ని మా శ్రోతలందరికీ వినిపిస్తున్నాను. అందులో వాంగా ఇవాళ సుంకరెడ్డి నారాయణ రెడ్డి గారు తమ కవితను వినిపించారు. అట్లాగే ఇప్పుడు అనిల్ డానీ గారు కూడా తానే స్వయంగా తన గొంతుతో తన పోయెట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్ వీరంగం అనే కవితను మనకు వినిపించబోతున్నారు. ఇప్పుడు వీరంగం కవితను అనిల్ డానీ గారి ద్వారా విందాం. అనిల్ గారు ప్లీజ్. రమా, నేను అర్జెంట్ మీటింగ్ కోసం ఊరెళ్తున్నాను. నువ్వు మాత్రం మా అన్నయ్య వాళ్ళ పాపకి బర్త్డే గిఫ్ట్ పంపించడం మర్చిపోకే. గరుడ బజార్, గరుడ వేగ వారి కొత్త ప్రోడక్ట్. శుభకార్యాలకు కానుకలు పంపాలన్నా, శుభకార్యాలకు విచ్చేసిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ పంపాలన్నా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. దానికోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గరే కూర్చొని జస్ట్ ఒక చిన్న మౌస్ క్లిక్ తో వాటిని మనం పంపించేయవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని మనకు అందిస్తుంది మన గరుడ బజార్. అంతేకాదు, ఆంధ్ర పిండి వంటలు, ఆవకాయ పచ్చళ్లు, స్వీట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, పూజా మందిరాలకు సంబంధించిన పరికరాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని ఒక్క మౌస్ క్లిక్ తో మనకు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ క్వాలిటీ పరంగా పూర్తిగా తనిఖీ చేయబడినవి. కేవలం 5 రోజుల్లోనే డెలివరీ మరియు డెలివరీ ఛార్జీలు పూర్తిగా ఉచితం. www.garudabazar.com ని సందర్శించండి. మీకు కావలసిన వస్తువులు వెంటనే ఆర్డర్ చేయండి. గరుడ బజార్. తెలుగువారి ఆత్మీయ వారధి. శ్రోతలందరికీ ఒక చిన్న సవరణ, క్షమించాలి, ఒక చిన్న సాంకేతిక అడ్డంకి వల్ల అనిల్ డానీ గారి కవితని తర్వాత నేను ఆయన గొంతులో వినిపిస్తాను. దానికంటే ముందు ఇప్పుడు తగుళ్ళ గోపాల్ గారి కవితను నేను మీకు వినిపిస్తాను. తగుళ్ళ గోపాల్ గారు ఈ మధ్య మంచి మంచి కవిత రాస్తున్న కవులలో, తెలుగు కవులలో ఒకరు. ఆయన రాసిన కవిత శీర్షిక పేరు పూత పట్టిన అడవి. పూత పట్టిన అడవి. సంకలో మేకపిల్ల, చేతిలో చిప్పగుడ్డలితో నవ్వుకుంటా నాయన నడుస్తుంటే పూతబట్టిన అడవి కళ్ళ ముందట కదిలేది. సంకలో మేకపిల్ల, చేతిలో చిప్పగుడ్డలితో నవ్వుకుంటా నాయన నడుస్తుంటే అడవి కళ్ళ ముందట కదిలేది. మనిషిలోతు గుంతలను ఒక్క చేతి మీదుగా గడ్డపారేసేది. అడ్డమొచ్చిన బండరాళ్లకు చెమటలు పుట్టించి మెరుపులు పుట్టించేది. చెమటలు పట్టించి మెరుపు పుట్టించేది. గంటకోసారి మాత్రం అగ్గిపెట్టే బీడికట్ట ఎక్కడ పెట్టినో అని పిట్ట పిల్ల లెక్క అంగిజేవులో దేవులాడుకునేది. గంటకోసారి మాత్రం అగ్గిపెట్టే బీడికట్ట ఎక్కడ పెట్టినో అని
పిట్టపిల్ల లెక్క అంగి జేబులో దేవుడాలుకునేది. పేదరికపు విషనాగు పట్నానికి తరిమితే చేపల కంపెనీలో ఒట్టి చేపై తేలిండు. పేదరికపు విషనాగు పట్నానికి తరిమితే చేపల కంపెనీలో ఒట్టి చేపై తేలిండు. ఏ అర్ధరాత్రి వరకు మూటలు మోసి చెమట సంద్రంలా ఇంటికి చేరితే చేప పిల్లలమై ఎదమీద ఆడుకున్నాం. కూలి దొరకన్నాడు కూడా మా కోసం నాయన జేబులో మిక్చర్ పొట్లము మైసూరు పాకు. దొరకని నాడు కూడా మా కోసం నాయన జేబులో మిక్చర్ పొట్లము మైసూరు పాకు. అడవి గురించి సముద్రం గురించి ఎంతని చెబుతాం, అడవి గురించి సముద్రం గురించి ఎంతని చెబుతాం. మా నాయన గురించి కూడా అంతే. ఊపిరున్నదాకా రెక్కల్ని నరుక్కున్న ఎద్దసొంటి మనిషి ఆయన. ఊపిరున్నదాకా రెక్కల్ని నరుక్కున్న ఎద్దసొంటి మనిషి ఆయన మా నాయన. మెడనరాలు గుంజంగా పచ్చి కట్టెలు మోసుకొచ్చిన నెత్తుటి వాగు. మెడనరాలు గుంజంగా పచ్చి కట్టెలు మోసుకొచ్చిన నెత్తుటి వాగు. మందకు ముందు నడిచిన జానకర్ర. 300 గొర్రెల మందకు ముందు నడిచిన జానకర్ర. ఇప్పుడు నాయన ఎక్కడికి పోయిండు? ఇప్పుడు నాయన ఎక్కడికి పోయిండు? గొర్రెలను చెర్లకు మలిపి ఏ గట్టు మీద కూర్చుని ఉండో. గొర్రెలను చెర్లకు మలిపి ఏ గట్టు మీద కూర్చుని ఉండో. పొద్దున్నే మేకలకు మండ తేవడానికి ఏ కొమ్మ మీద తేనెతెట్ట ఇండో. పొద్దున్నే మేకలకు మండ తేవడానికి ఏ కొమ్మ మీద తేనెతెట్ట ఇండో. గుడిలేని ఏ దేవుడు పిలిస్తే తాటి కమ్మల సపారం అల్లడానికి పోయిండో. గుడిలేని ఏ దేవుడు పిలిస్తే తాటి కమ్మల సపారం అల్లడానికి పోయిండో. పూత పట్టిన అడవి. నాన్న గురించి అద్భుతమైన కవిత చెప్పారండి తగుళ్ళ గోపాల్ గారు. చాలా మంచి కవిత చెప్పారు. ఇప్పుడు నాయన ఎక్కడికి పోయి ఉంటాడు? గొర్రెలను చెర్లకు మలిపి ఏ గట్టు మీద కూర్చుని ఉండో. పొద్దున్నే మేకలకు మండ తేవడానికి ఏ కొమ్మ మీద తేనె తెట్టి అయ్యిండో. గుడిలేని ఏ దేవుడు పిలిస్తే తాటి కమ్మల సపారం అల్లడానికి పోయిండో. థ్యాంక్ యూ గోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కవితను వినిపించారు. థ్యాంక్ యూ అండి. ఇక ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత అనిల్ డాని గారి కవిత విందాం. వివిధ పుణ్యక్షేత్రాల విశేషాలు, వివరాలు, మన సంస్కృతి సాంప్రదాయాల్లోని అంతరార్థం, వివిధ దేవతల్ని అర్చించే విధానం, ఇలా ఎన్నెన్నో ఆధ్యాత్మిక విశేషాల సమాహారం తెలుగు1 భక్తి పేజీ. మరిన్ని వివరాలకు www.telugu1.com కు లాగిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ డాని. నా కవిత శీర్షిక బేరంగం. మరలబడ్డ పిండాలం, నడుస్తున్నాం దేవరా నడుస్తున్నాం, వెలపట దాపట రగులుతున్న నిప్పు శోకాల రవ్వల నడిమిట్ల కాళ్ళు జారుకుంటా ఉరుకుతున్నాం. గుండెల్ని తుంపు చేసుకుని రోజుకో మొక్క ఎంగిలి పడతా చేసిన పాపాన్ని అనుభవిస్తున్నాం తల్లి. చేదు 20 యాపమండల మధ్యలో ఎత్తుకున్న కొత్త కుండల బోనం కోసం కత్తులతో కస్సును జీవాల తలలు తప్పించినాం. ఒంటి మీనకొచ్చిన ప్రతి సలపరం నువ్వే అని ఊహించుకున్నాం. బాంచన్ శివాలూగి చెప్పే నీ వాక్కు కోసం పానం పోయేట్టు ఏడాదంతా ఎదురు చూస్తాం. నడిమిట్ల ఎగురుతున్న గజ్జల సప్పుళ్ల మధ్యలో ఎగిరిన దీపాల నడుమ రాలుతున్న బూడిద పూసుకుని చర్మాన్ని ఒలిచి చరుస్తున్న పలకల గోస వెనక మృతల పడ్డ కోరికల్లో ఏనాడైనా వాణ్ణి తలుస్తావని నిషాదుడొకడు చర్నాకోల చివర చురుక్కుని తన వైపు మీద మోగించుకుంటున్నాడు. వాడి కలలన్నీ కళ్ళలని చెప్పకు తల్లి నీకు దండం. పానం కాసుకుందామని పొట్ట చేత పట్టుకొచ్చిన పిల్లగాండ్లకి పొలిమేరు దాటొచ్చినా ఆకలి తీరని రోజులుంటాయని గుర్తు చేయి. ఊరికలలు ఊరికాడని వదిలి రావాలి గాని ఎంపట తెచ్చుకుంటూ ఎట్టని నిసారించు. పాట మొదలైతుంది. ఇంకా మైకులు షురువు అవుతాయి. ఏడాదికి ఒక రంగం, ఊరికొక పోతురాజు, ముఖం మీద పసుపుతో ఊగుతున్న అమ్మవారు. క్యాలెండర్ మొత్తం కండ్ల ముందుకు తెస్తావు. ఆవలించుకున్నా పేగులు లెక్క పెడతావు. ఎన్ని నిజాలు చెప్పినావో ఇప్పటిదాకా ఎరుకలేదు కానీ ఇయాల్టి రోజైనా 80 ఏండ్ల వయసు, అంతేమైన దేహం పనిచేయని పానాలు ఎగపడలేదా? ఒక్క దెబ్బ సరిసైనా
రాజ్యానికి నిజం చెప్పకపోతే ఇక మన భవిష్యవాణి మొత్తం వీరంగమేనా? తప్పు చేసిన దానికి అనుభవించమన్నావు, తప్పుగా ఈ తల్లి పిడికిలెత్తుతున్నాం. తప్పు చేసిన దానికి అనుభవించమన్నావు, తప్పుగా ఈ తల్లి పిడికిలెత్తుతున్నాం. ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారధి. ఏడాదికొక రంగం, ఊరికొక పోతరాజు, ముఖం మీద పసుపుతో ఊగుతున్న అమ్మవారు, క్యాలెండర్ మొత్తం కళ్ళ ముందుకు తెస్తావు, ఆవలించకున్నా పేగులు లెక్క పెడతావు. ఎన్ని నిజాలు చెప్పినవో ఇప్పటిదాకా ఎరకలేదు గాని, ఎన్ని నిజాలు చెప్పినవో ఇప్పటిదాకా ఎరకలేదు గాని, ఒక్క దెబ్బ సరిసైనా రాజ్యానికి నిజం చెప్పకపోతివి, రాజ్యానికి నిజం చెప్పకపోతివి. ఇక మన భవిష్యవానికి మొత్తం వీరంగమేనా? ఇక మన భవిష్యవాణి మొత్తం వీరంగమేనా? వీరంగం చాలా మంచి కవిత చదివారండి. చాలా మంచి కవితను మా అక్షరాల తెర కార్యక్రమంలో శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. అనిల్ డాని గారు మీరు శ్రమ తీసుకొని మీ వాయిస్ లో, యువర్ ఓన్ వాయిస్, పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్, ఆయన కవితను మనకు వినిపించారు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ అనిల్ డాని, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు మరొక కవితను నేను మీకు వినిపించబోతున్నాను. అది రుజుపత్రం. డాక్టర్ ఉదారి నారాయణ గారు ఈ కవిత రాశారు. ఈ వారం నేను చదివిన మంచి కవితల్లో ఒకటిగా నేను భావించి మీకు వినిపించబోతున్నాను. కవిత శీర్షిక పేరు రుజుపత్రం. నువ్వంటే వాళ్ళకెంత భయంకర చావు కలను, నీ మాటంటే వాళ్ళకెన్ని డైనమిట్ల గుబులో, వాళ్ళ చీకటి దండాలకు నువ్వెంత చిక్కని పాముల కంచెవో, నీ అక్షరాలు వాళ్ళకెన్ని ఫిరంగుల భీభత్సమో. చీమ చావడానికి ఇన్ని వలయాల మరణశూలాలు, మరి దండు సంగతి? చీమ చావడానికి ఇన్ని వలయాల మరణాల శూలాలు, మరి దండు సంగతి? నెత్తురు సాక్ష్యం లేకపోతే పోని, నిజాన్ని రికార్డు చేసిన కండ్ల కెమెరాలు. సరే, ఇప్పుడు నువ్వు రేపు ఇంకెవరో, వాళ్ళు ఎప్పుడూ అంతే. జాలర్లకు హెచ్చరికల జెండాలిచ్చి స్టీమర్లను వదులుతారు. మొలకల దుఃఖాన్ని తుడిచి తల్లుల తలకాయలను తరుగుతారు. భూగోళం ఏడ్చి సొమ్మసిల్లింది. ఆకాశం నీ పంచనామా పత్రాన్ని జనంలోకి విసిరేసింది. కానీలే, నిజం భయంకరమని, అబద్ధం బతకడానికి అది ముక్కలుగా చేస్తుందని నువ్వు రుజువు చేశావు. కానీలే, నిజం భయంకరమని, అబద్ధం బతకడానికి అది ముక్కలుగా చేస్తుందని నువ్వు రుజువు చేశావు. థ్యాంక్ యూ ఉదారి నారాయణ గారు, డాక్టర్ ఉదారి నారాయణ గారికి ధన్యవాదాలు. రుజుపత్రం మంచి కవితను మా శ్రోతలందరికీ వినిపించే అవకాశం కల్పించారు. ఇట్లా ఇవాటికి ఈ 4 కవితల ఈ వారం కవిత కార్యక్రమం ముగిసింది. ఇక ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారి కవి సమయం కార్యక్రమంలోకి వెళ్దాం. డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారి కవి సమయంలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. పసిపిల్లల నవ్వులలో వినిపించే నాదం. ఏంటా నాదం? గాలికి ఊగే ఆకులలో వినిపించే నాదం. అదే ఏంటా నాదం? చిటపట చినుకులలో వినిపించే నాదం. అబ్బబ్బబ్బబ్బా, ఏంటా నాదం? అదే మన జుమ్మంది నాదం. సంతోష్, ఎప్పుడొస్తావు మరి? వింటూనే ఉండండి, వస్తూనే ఉంటా మీ తెలుగువారి ఆత్మీయవారధి టోరీలో. జుమ్మంది నాదం. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు కవి సమయం కార్యక్రమంలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు తమ కవితల్ని మనకు వినిపిస్తారు. గండ్ర లక్ష్మణరావు గారు విశ్వనాథ 1000 పడగలు ఒక పరిశోధక గ్రంథం చేశారు. ఒక సాధికారికమైన పరిశోధన చేశారు. ఆయన నిజానికి ఆయనకు ప్రాచీన సాహిత్యం మీద ఎంత పట్టు గలవారంటే ఆయన
ఆలవోకగా ఎలాంటి రిఫరెన్సులు లేకుండానే పద్యాలు సందర్భ సహితంగా వివరించగల దిట్ట ఆయన. గండ్ర లక్ష్మణరావు గారు పద్యం చదువుతుంటే లయాత్మకంగాను భావనాత్మకంగాను ఉంటుంది. పద్యం రాసిన వచనం రాసిన ఆయనది సొంత గొంతుక, పద్యం రాసిన వచనం రాసిన ఆయనది సొంత గొంతుక. ఇక సాహితీ సంస్థల ఏర్పాటు, సాహితీ కార్యక్రమాల నిర్వహణ విషయానికి వచ్చినప్పుడు అది కరీంనగర్లో అది సమతా సాహితీ కానివ్వండి, ఇవాళ నడుస్తున్న సాహితీ గౌతమి కానివ్వండి, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ప్రోత్సాహం లేకుండా, ఆయన పార్టిసిపేషన్ లేకుండా అసలు ఏ సంస్థలు కూడా నడవలేదు. నిజానికి గత 30 సంవత్సరాలకు పైగా డాక్టర్ సినారే పేరు మీద సినారే కవితా పురస్కారాన్ని అందజేస్తున్న సాహితీ సంస్థ సాహితీ గౌతమి మూల స్తంభాల్లో ఆయన ఒకరు. ఇప్పటికీ ఆయన ఆ సంస్థకి అధ్యక్షులుగా ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. అట్లాగే ఆయన సృజన విషయానికి వచ్చినప్పుడు ఆయన ఇప్పటికీ ముగ్గు వచన కవితా సంకలనం వెలువరించారు. సొంత ఊరు పెగడపల్లి స్థల చరిత్ర రాశారు. ఒక పద్యం నేర్చుకుందాం అని ఒక ఎంపిక చేసిన 100 పద్యాలకు సామాజిక వ్యాఖ్యానంతో వెలువరించారు. భువన విజయం పద్య నాటకం రాశారు. వర్తమాన సంధ్య వచన కవిత సంకలనం రాశారు. తెలుగులో రామాయణ అనే తెలుగు అకాడమీ వారి ప్రచురణ గ్రంథం రాశారు. సాహితీ వనమాలి సాహిత్య వ్యాస సంకలనాన్ని వెలువరించారు. నీవు పద్యకావ్యాన్ని వెలువరించారు. ఈ నీవు పద్యకావ్యం అనేది చాలా ఒక కొత్త ప్రయోగంగా చెప్పుకుంటారు. నీవు పద్యకావ్యాన్ని ఆ కావ్యంలోని పద్యాలు కూడా అక్షరాల కార్యక్రమ శ్రోతలకి మరొకసారి ఎప్పుడైనా మనం విందాం. ఆయనకు అనేకమైన పురస్కారాలు వచ్చాయి. ఆయన సాహిత్య అకాడమీలో కూడా కొంతకాలం పనిచేశారు. చాలా 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 పురస్కారాలతో ఉన్నాము. ప్రస్తుతం ఆయన సమతా సాహిత్య అధ్యక్షులుగా ఉన్నారు, సాహితీ గౌతమి అధ్యక్షులుగా ఉన్నారు. అట్లాగే ఓ పక్కన ఇటు సాహిత్య వ్యవసాయం చేసుకుంటూనే తన ఊళ్ళో తన అన్నయ్యతో కలిసి వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఆయన ఇక్కడ కరీంనగర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో తెలుగు రీడర్గా రిటైర్ అయ్యారు. ఆయన అద్భుతమైనటువంటి సాహిత్య సేవ, సాహిత్య సృజనతో పాటు వాళ్ళ నాన్నగారి పేరు మీద గండ్ర హనుమంతరావు స్మారక సాహితీ గౌతమి పురస్కారాన్ని కూడా గత 10 ఏళ్లుగా కవిత్వేతర ప్రక్రియలకు ప్రదానం చేస్తూ ఉన్నారు. ఆయన గండ్ర లక్ష్మణరావు గారి గురించి ఇంకా మధ్య మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన కవితా ప్రస్థానంలోకి వెళ్దాం. ఇప్పుడు మొదట లక్ష్మణరావు గారి కవితలు వెళ్దాం. ముగ్గు ఎంత అందంగా ఉంది ఈ ముగ్గు, ఎంత ఆకర్షణ ఉంది ఈ ముగ్గులో. అడుగు పెట్టినప్పుడు చూడలేదు, నిలబడి పైకి చూసినప్పుడు కనబడలేదు. ఎంత అందంగా ఉంది ఈ ముగ్గు, ఎంత ఆకర్షణ ఉంది ఈ ముగ్గులో. అడుగు పెట్టినప్పుడు చూడలేదు, నిలబడి పైకి చూసినప్పుడు కనబడలేదు. సుదూరంగా చూపులు సారించినప్పుడు తెలియలేదు. తలను ఆకాశం నుంచి నేలకు దించి చూపులను దూరం నుంచి దగ్గరికి, చాలా దగ్గరికి, 2 కళ్ళు, మనసు, ఆత్మ చూడగలిగినంత దగ్గరికి తెచ్చుకొని చుట్టూరా చూస్తే ఎంత అందంగా ఉంది, ఎంత ఆకర్షణీయంగా ఉంది. ఎన్నో దారులు, ఎన్నో రంగులు, ఎన్నో అంచులు, ఎన్నో ముళ్ళు. ఏ దారి అవతలికి వెళుతుందో ఎంత శోధించినా అంతుపట్టడం లేదు. ఏ రంగు అంటుకుంటుందో, ఏ రంగు కళ్ళలో పడుతుందో, ఎప్పుడు కళ్ళను తిప్పి పడేస్తుందో. అప్పుడప్పుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది. కాలచక్రములా దీనికి చలనముందో ఏమో. అప్పుడప్పుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది. కాలచక్రములా దీనికి చలనముందో ఏమో. ఆశ్చర్యంగా ఉంది, భ్రమగా ఉంది, భయంగానూ ఉంది. ఈ ముగ్గు తీగలు నా కాళ్లకు అందాల బంధాలై బతుకు వాకిలి దాటకుండా శాసిస్తున్నాయి. ఈ ముగ్గు తీగలు నా కాళ్లకు అందాల బంధాలై బతుకు వాకిలి దాటకుండా శాసిస్తున్నాయి. ఈ ముగ్గు దారాల వలలో ఎంత అమాయకంగా పడిపోయాను. ఈ ముగ్గులో ఎన్ని అద్భుతాలు, ఎన్ని సిరులు, ఎన్ని మరులు. బంతులై చేమంతులై గంతులేస్తున్నాయి. ఈ ముగ్గులో ఎన్ని అద్భుతాలు, ఎన్ని సిరులు, ఎన్ని మరులు. బంతులై చేమంతులై గంతులేస్తున్నాయి. కొంగులై పాల పొంగులై చెంగలిస్తున్నాయి. కొంగులై పాల పొంగులై చెంగలిస్తున్నాయి. ఎన్నెన్ని చిన్నపిల్లల చూపుల మ్యాజికులు, ఇల్లాలి చేతివేళ్లతో పలికిన సరాగాల మ్యూజికులు. ఎన్నెన్ని చిన్నపిల్లల చూపుల మ్యాజికులు, ఇల్లాలి చేతివేళ్లతో పలికిన సరాగాల మ్యూజికులు. ఎంత అందంగా ఉంది ఈ ముగ్గు,
ఎంత ఆకర్షణ ఉంది ఈ ముగ్గులో. అయినా ఎందుకో ఉండి ఉండి అందులోంచి ఎగరాలనిపిస్తుంది. ఎంత ఎగరాలని ఉన్నా ఈ ముగ్గు వలలో చిక్కిన హంసను ఎగరలేను. ఎంత ఎగరాలని ఉన్నా ఈ ముగ్గు వలలో చిక్కిన హంసను ఎగరలేను. కనీసం కుక్కరోకో అని కూయాలని ఉన్నా కూయలేను. కూసే గొంతును కోసే అంచులున్నాయి ఈ ముగ్గుకు. కూసే గొంతును కోసే అంచులున్నాయి ఈ ముగ్గుకు. ఆఖరికి హరిలోరంగ హరి భిక్షగాడినయ్యాను. భిక్షగాడినయ్యాను. డూడు బసవన్నను అయ్యాను. దక్షిణ లేని ఉత్తర భాస్కరున్నయ్యాను. అనుకోకుండానే ఆముక్తమాల్యదనయ్యాను. అయినా ఈ ముగ్గు నన్ను వదలదు. ఎన్నెన్ని యుగాలుగా ఎప్పుడెప్పుడో తెలియకుండా ఈ ముగ్గు నేనే వేసుకున్నాను. ఇంకా నాకే స్పష్టంగా తెలియకుండా, ఇలా అవుతుందని అనుకోకుండా ఈ ముగ్గును నేనే వేసుకున్నాను. ఎన్ని తరాల నిరంతర తపఃఫలాలు, ఎన్ని రుచిర స్వప్నాలు, ఎన్ని ఆగామి ఆశల స్వర్గాలు, ఎన్నెన్ని మధురోహల హర్మ్యాలు అన్నీ పిండి పిండి వేసుకున్నాను. ఎన్ని నిరంతర తపఃఫలాలు, ఎన్ని రుచిర స్వప్నాలు, ఎన్ని ఆగామి ఆశల స్వర్గాలు, ఎన్నెన్ని మధురోహల హర్మ్యాలు అన్నీ పిండి పిండి నేనే వేసుకున్నా. ఈ విశ్వ సంసారం ముంగిలిలో స్వయం నిర్మిత చమత్కార సంక్లిష్ట సాద్భుత రంగవల్లిలో స్వయం బందీని సగటు మానవుణ్ణి. ఈ విశ్వ సంసారం ముంగిలిలో స్వయం నిర్మిత చమత్కార సంక్లిష్ట సాద్భుత రంగవల్లిలో స్వయం బందీని సగటు మానవుణ్ణి. యవనిక అవతల ఏముందో తొలగేదాకా ఉబలాటం. తొలగేదాకా ఉత్కంఠ. యవనిక వెనుక ఎంత సౌఖ్యముందో తొందరగా తొలగాలని ఆరాటం. ఇంతకీ యవనిక యువతల ఏముంది? అంతా నా వెనుకే ఉంది. నా చుట్టూరా ఉంది. ఎంతో జరిగింది. జెండాలు తలకిందులయ్యాయి. కండువాలు భుజాలు మార్చుకున్నాయి. భూదేవి శ్రీదేవి అవతారమెత్తింది. జెండాలు తలకిందులయ్యాయి. కండువాలు భుజాలు మార్చుకున్నాయి. భూదేవి శ్రీదేవి అవతారమెత్తింది. శ్రీదేవి నగరం శివార్ల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. సరస్వతి తన ప్రాచీనతను తవ్వుకునే పనిలో మునిగింది. మాత కాదు, తల్లి మాట తీరు మారింది. మారాలని లొల్లి జరిగింది. ఇంకా ఎన్నో కరిగిపోతున్న మంచు తెరల వేకువలు, మరిగిపోయిన మండుటెండల సాయంకాలాలు, పుట్టుకలు చావులు వాటి నిష్పత్తులు మారవచ్చు. ఒక జాతి ఉరితీత, ఒకనాటి అంతరిక్షంలో ఈత. ఒక డిటెక్టివ్ భగవానుకు పితృవియోగం. అంతిమ శ్వాస తీసుకున్న నిన్నటి సున్నిత హాస్యం. అనూహ్యంగా పొంగిన వాగులు వంకలు నదులు అయినా కరెంటు విషనాగై పొలాలను కాటేసిన తీరు. భోగాలకు రెక్కలు వచ్చి ఎగిరిపోయిన యువత. యోగాలకు కీళ్లు విప్పుకొని జంపఖానాలు పరిచిన జనత. రోగాలకు ఆశలు పెంచుకొని చేస్తున్న ఫస్ట్ ఎయిడ్స్ చికిత్స. పల్లె మాట ఎత్తని మేధావి లేడు. పల్లె మూట ఎత్తని ప్రజానాయకుడు లేడు. పల్లె మూట ఎత్తని ప్రజానాయకుడు లేడు. ఇంకా ఎన్నో. ఒక్కొక్క గాలి తరగ ఒక్కొక్క దృశ్యాన్ని మోసుకొస్తుంది. ఇంతకీ
యవనిక అవతల ఏముందో, ఇంతకీ యవనిక అవతల ఏముందో రెప్పపాటు గాలి తాకిడికే తొలగింది. ఆశ్చర్యం. యువతల ఉన్నదే అవతల ఉన్నదా? కొంచెం భిన్నంగా. ఈ యవనిక అర్థం కాదు గదా, ఈ యవనిక అర్థం కాదు గదా. యువతలి దృశ్యాలే కొన్ని తలక్రిందులుగా, కొన్ని కుడియడమలుగా, కొన్ని సైజులు హెచ్చుతగ్గులుగా. ఇంతేనా? యువతలి దృశ్యాలే కొన్ని తలక్రిందులుగా, కొన్ని కుడియడమలుగా, కొన్ని సైజులు హెచ్చుతగ్గులుగా. ఇంతేనా? రెప్పపాటు ముందు వెనుక చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. చావులు పుట్టుకలు నిష్పత్తులే మారవచ్చు. అధికారాలు అణచివేతలు తీరులే మారుతాయి. అధికారాలు అణచివేతలు తీరులే మారుతాయి. జెండాలు, వాటి రంగులు, నాదాలు, నినాదాలు, మాటలే మారుతాయి. ఆంతర్యములో ఒకటే, అంతా మనదే. ఈ యవనిక అనంత కాలం గదిలో వేలాడదీసిన ఒక గణాంకం. ఈ యవనిక అనంత కాలం గదిలో వేలాడదీసిన ఒక గణాంకం. ఆరైనా ఆరున్నొక్కటైనా గణాంకం కాదు, గుణాంకం కావాలి. ఇప్పుడే కొత్త యుగం ఆవిష్కరణ, మరో కాలగణనం పరిష్కరణ. ఇప్పుడే కొత్త యుగం ఆవిష్కరణ, అప్పుడే కొత్త యుగం మరో కాలగణనం పరిష్కరణ. ఈ యవనిక కొత్త శకం పురుడు పోసుకోవడానికి చాటుగా పట్టిన తెర. ఈ యవనిక కొత్త శకం పురుడు పోసుకోవడానికి చాటుగా పట్టిన తెర. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. సో వీడు పాడతాడు, ఆడతాడు, అల్లరి చేస్తాడు, సినీ ప్రముఖుల విషయాల్ని విశేషాలని కూడా చెప్తాడు. మరి వీడి సందడంతా ఎంజాయ్ చేయాలంటే మీరేం చేయాలో తెలుసా? ఎవ్రీ మండే టు ఫ్రైడే భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు మీ టోరీలో స్వర నీరాజనం అంటూ వచ్చేస్తాడు. వీడితో జస్ట్ 1 కాల్ కొట్టేసి అలా కనెక్ట్ అయిపోతే చాలు, దంచుడే దంచుడు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, మమ మాధవ్. స్టేడియం ఉంటూ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి. కవి సమయంలో డాక్టర్ లక్ష్మణరావు గారి కవితలు వింటూ ఉన్నాం. మొదటిదైన కవితలు ముగ్గు యవనిక. ముగ్గుతో ఎట్లా అల్లుకుపోయామో, తాను ఎట్లా అల్లుకుపోయాడో, ఆ ముగ్గు తీగల మధ్య ఎట్లా అల్లుకుపోయారో చెప్పారు. అట్లాగే యవనిక ఒక గొప్ప తాత్వికమైనటువంటి కవితని చెప్పారు. యవనికకి అవతలే ఉంది, యువతలే ఉంది, యువతలదే అవతలుందా, నిజానికి యవనిక ఒక అద్దమేనా, మనల్ని మనం చూసుకుంటున్నామా. చాలా గొప్ప ఒక ఆధ్యాత్మికమైన ఒక ఫిలాసాఫికల్ టచ్ ఉన్న కవిత అది. చాలా మంచి కవితలు అండి. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. ఇప్పుడు లక్ష్మణరావు గారి మీ మిగతా కవితల్లోకి వెళ్దాం. ఇంకో 2 కవితలు విందాం ఇప్పుడు. మట్టి వాసన, మట్టి రుచి, మట్టి మనుషులు, మట్టి బతుకులు. మట్టి వాసన, మట్టి రుచి, మట్టి మనుషులు, మట్టి బతుకులు. ఈ మట్టి సంబంధం గట్టిది, ఎవరన్నా కాదంటే వట్టిది. ఈ మట్టి సంబంధం గట్టిది, ఎవరన్నా కాదంటే వట్టిది. మట్టి పండితే బతుకు, మట్టి ఎండితే చావు. మట్టితో వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోవడం ఖాయం. మట్టితో వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోవడం ఖాయం. బ్రతికినంత కాలం గట్టిదనం, ఎందుకంటే అది మట్టి గుణం. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, చంటి పిల్లవాడు గుండెల మీద ఆడుకున్నట్టు మురిసిపోతుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, చంటి పిల్లవాడు గుండెల మీద ఆడుకున్నట్టు మురిసిపోతుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, మధురామృత ధారలు చూరయిస్తుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, మధురామృత ధారలు చూరయిస్తుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, పళ్ళు ధాన్యాలు ఆహారంగా ఇస్తుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, పళ్ళు ధాన్యాలు ఆహారంగా ఇస్తుంది. మణులు బంగారము మనకు అలంకారంగా ఇస్తుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, ప్రాణజలమై గొంతు తడుపుతుంది. అన్నం ముద్దలై కడుపు నింపుతుంది.
ప్రాణజలమై గొంతు తడుపుతుంది, అన్నం ముద్దలై కడుపు నింపుతుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, మరయంత్రాలతో పొడిస్తే నొచ్చుకుంటుంది. మట్టిని తవ్వితే నొచ్చుకోదు, మరయంత్రాలతో పొడిస్తే నొచ్చుకుంటుంది. మట్టిని కాదంటే నీటికి కోపం వస్తుంది, పాతాళానికి వెళ్లి దాక్కుంటుంది. మట్టిని కాదంటే నీటికి కోపం వస్తుంది, పాతాళానికి వెళ్లి దాక్కుంటుంది. మట్టిని కాదంటే ఆకాశం మండిపోతుంది, మట్టిని కాదంటే ఆకాశం మండిపోతుంది. గాలి ఉడికిపోతుంది, ప్రాణులన్నీ విలవిలలాడతాయి. గాలి ఉడికిపోతుంది, ప్రాణులన్నీ విలవిలలాడతాయి. మట్టిని కాదంటే మనకే కాదు, సమస్త జీవకోటికే ఉనికే లేదు. మట్టిని కాదంటే మనకే కాదు, సమస్త జీవకోటికే ఉనికే లేదు. దేశమంటే మట్టి కాదోయ్ అన్నాడు గురజాడ, దేశమంటే మట్టి కాదోయ్ అన్నాడు గురజాడ. దేశమైనా దేహమైనా మట్టేనంటున్నాను నేను, దేశమైనా దేహమైనా మట్టేనంటున్నాను నేను. మట్టిని కాదంటే కాశ్మీర్ తగాదా లేదు, ప్రపంచంలో దేశాలే ఉండవు. అందుకే దేశమైనా దేహమైనా మట్టేనంటున్నాం, అందుకే దేశమైనా దేహమైనా మట్టేనంటున్నాం. మనందరిది మట్టి సంబంధం, ప్రాణికోటిదంతా మట్టి బంధమే. మనందరిది మట్టి సంబంధం, ప్రాణికోటిదంతా మట్టి బంధమే. నేను పనిని ప్రేమిస్తాను, నేను పనిని ప్రేమిస్తాను, పనితనాన్ని ప్రేమిస్తాను. నా దృష్టిలో నిజానికి సృష్టిలో పనిమంతుడే భగవంతుడు. నా దృష్టిలో నిజానికి సృష్టిలో పనిమంతుడే భగవంతుడు. పనితనానికి లొంగనిదేముంది, పనితనానికి ప్రకృతి కూడా తలవంచుతుంది. పనితనాన్ని చూసే కదా పైర్లుగా ఫలాలుగా పులకరిస్తుంది భూమి. పనితనాన్ని చూసే కదా బండరాళ్లు దేవుళ్లుగా అవతరిస్తారు. ఒక్క నాజూకు వేళ్ల పనితనానికే ఒదిగిపోతాయి పూలు దండలుగా. ఉడుపుగా కదిలే వేళ్ల పనితనానికే అడవి ఆకులు బీడీలుగా చుట్టుకుంటాయి. దూది వత్తిగా నలిగిపోవడానికి సిద్ధమవుతుంది. ఒక్క వేళ్ల మాటేమిటి, ఒళ్ళంతా ఒక అద్భుతమైన పనిముట్టు. ఊపిరి ఆగేదాకా విశ్రాంతి ఎరుగని మెదడు ఒక దక్షత గల మేనేజ్మెంట్. పని పని పని, ప్రాణం ఉన్నంతసేపు పని పని పని. పనిలోనే మనల్ని మనం కాపాడుకుందాం, పనితనంతోనే మనల్ని మనం అలంకరించుకుందాం. అయితే పనితనం ఒక మోసం కాకూడదు, పనితనం ఒక త్యాగం కావాలి, పని చేయడం ఒక తపం కావాలి. పనితనం మన ఘనమైన వారసత్వం కావాలి. తెలుగువారి ఆత్మీయ వారధి. లక్ష్మణరావు గారు, మట్టి సంబంధాన్ని గురించి, పని పట్ల మనిషికి ఉండేటువంటి ఒక బాధ్యత గురించి, ఒక ఫీలింగ్ గురించి, పనిని నమ్మడం అనేటువంటి ఒక గొప్ప శ్రమని నమ్మడం అనే అంశాన్ని గురించి కూడా రెండు కవితల్లో మనకు చెప్పారు. మట్టి కవితలో మట్టి నీళ్లు, మట్టిని తవ్వితే బాధపడదు కానీ మర యంత్రంతో తవ్వితే బాధపడుతుంది అనే మాట చాలా సున్నితమైన మాట చెప్పారు. ధన్యవాదాలండి లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు వారి బాపు కవితతో సహా ఇంకో కవిత విందాం. బాపు, మిగతా కవితలు ప్లీజ్. బాపు. అమ్మ చంక నుంచి దించి, అరుగు మీది నుంచి, వాకిటి నుంచి బజారుకు నడిపించి, బయటి ప్రపంచము చూపింది బాపు. అమ్మ చంక నుంచి దించి, అరుగు మీది నుంచి, వాకిటి నుంచి బజారుకు నడిపించి, బయటి ప్రపంచం చూపింది బాపు. పసుల కొట్టములో పసిలేగలను చూపి, వాటితో పరుగు పందెం పెట్టి, కాయ కష్టం అలవాటు కావాలని తెలిపింది బాపు. పసుల కొట్టములో పసిలేగలను చూపి, వాటితో పరుగు పందెం పెట్టి, కాయ కష్టం అలవాటు కావాలని తెలిపింది బాపు. కట్టెపలక చేతికిచ్చి, బట్టుపంతుల దగ్గర దించి, పంతులు చెప్పినట్టు విను అని ప్రపంచ జ్ఞాన కవాటాలు తెరిపించింది బాపు. కట్టెపలక చేతికిచ్చి, బట్టుపంతుల దగ్గర దించి, పంతులు చెప్పినట్టు విను అని ప్రపంచ జ్ఞాన కవాటాలు తెరిపించింది బాపు. వరి మళ్ల మీద నడుస్తూ నిండిన మళ్ల నుండి ఎండిన మళ్లలోకి నీటిని దింపుతూ నింపుతూ ఉంటే,
వరి మళ్ళ మీద నడుస్తూ నిండిన మళ్ళ నుండి ఎండిన మళ్ళలోకి నీటిని నింపుతూ ఉంటే ఎందుకిట్లా అని అమాయకంగా అడిగినప్పుడు, అన్ని మళ్లకు నీరందాలి, అన్నం అందరికీ దొరకాలిరా, అన్ని మళ్లకు నీరందాలి, అన్నం అందరికీ దొరకాలిరా. సగం అర్థం కాకపోయినా సమాధానం సందేశంగా ఇచ్చిన బాపు. విసరి విసరి విత్తనాలు చల్లి మట్టి పెళ్ళగిల చాళ్లుగా దున్నితే, విసరి విసరి విత్తనాలు చల్లి మట్టి పెళ్ళగిల చాళ్లుగా దున్నితే, అయ్యో గింజలు కనబడటం లేదు, అన్నీ మట్టిలో కలిసిపోయాయి అని ఆందోళనతో అన్నప్పుడు, పచ్చడి గింజలు మట్టికిస్తే పుట్టెడు గింజలు మనకిస్తుందిరా, పచ్చడి గింజలు మట్టికిస్తే పుట్టెడు గింజలు మనకిస్తుందిరా, చేను పొలము మట్టి మన కన్న తల్లిరా. అంత అర్థం కాకపోయినా అంత చిన్న మనసులో పెద్ద బతుకు బీజం నాటిన బాపు. అంత అర్థం కాకపోయినా ఇంత చిన్న మనసులో పెద్ద బతుకు బీజం నాటిన బాపు. ఎండాకాలం వెన్నెల్లో పడుకొని గంగిగోవు పాలు నిక్కమైన మంచి నీలముక్కటి చాలు, గంగిగోవు పాలు నిక్కమైన మంచి నీలముక్కటి చాలు, తన కోపమే తన శత్రువు, ఉపకారికి నుపకారము, లక్షాధికారైన లవణమన్నమే గాని ఎన్నో పద్యాలు వల్లెవేయించి ఇప్పటికీ నిత్యపారాయణాలుగా నిలిపిన బాపు. హరికథలకు వీధి నాటకాలకు వెంటబెట్టుకొని వెళ్లి కళాజగత్తు మెరుపులు చూపిన బాపు. సాయంకాలాలు బజారు బండ మీద కూర్చొని సమస్యలతో సంతాపాలతో చేరిన ఎందరికో భారతము నుంచి, భాగవతము నుంచి, రామాయణం నుంచి, బండెడు పురాణాల నుంచి కథలు, సన్నివేశాలు ఎన్నెన్ని, ఒక్కొక్కటి ఒక ఓదార్పు, ఒక పరిష్కారం, ఒక బతుకు సారాంశంగా విడమరిచి చెప్తున్నప్పుడు దీపాలు వెలిగేవి. ఒక్కొక్కటి ఒక ఓదార్పు, ఒక పరిష్కారం, ఒక బతుకు సారాంశంగా విడమరిచి చెప్తున్నప్పుడు దీపాలు వెలిగేవి. ఎందరికో చిక్కుల చీకట్లు తొలిగేవి. ఆ అద్భుత కథా ప్రసంగం ఇప్పటికీ బ్రతుకు మలుపుల్లో దారి చూపుతున్న దిక్సూచి, బ్రతుకు మలుపుల్లో దారి చూపుతున్న దిక్సూచి. దూరంగా ఉన్న ఊరి బడిలో చేర్చి దూరంగా ఉన్న ఊరి బడిలో చేర్చి పేరు తెచ్చుకునేలా కష్టపడి చదువుకోనాయన పదే పదే చెప్తూ వదిలి వెళ్ళిపోతూ కళ్లలో దుఃఖాన్ని కనబడకుండా జాగ్రత్త పడ్డ దృశ్యం నాకింకా తడిగానే ఉంది. పెద్ద చదువులు చదివినా ఉద్యోగం దొరకక ఉసూరుమన్నప్పుడు బతుకు కోసం భయపడద్దురా. పెద్ద చదువులు చదివినా ఉద్యోగం దొరకక ఉసూరుమన్నప్పుడు బతుకు కోసం భయపడద్దురా. భూమిని నమ్ముకుంటే బుక్కెడు బువ్వకు కరువుండదురా. అయితే రైతుకు మిగిలేది దండ ఎద్దు మొండి దుంప, దండ ఎద్దు మొండి దుంప. బతుక్కు కరువు ఉండదు, బలుపెన్నటికీ రాదు. కొండంత ధైర్యం చెప్పిన బాపు. నీరటికాడు హనుమంతు చనిపోయినప్పుడు నిజంగా నా తమ్ముడు పోయాడు అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం నాకింకా మానవత్వం పాఠం చెప్తున్నట్టే ఉంది. ఎంత గంభీర సముద్రమో అంత వరద కరుణామృతం బాపు, ఎంత గంభీర సముద్రమో అంత వరద కరుణామృతం బాపు. తెల్ల రుమాలు, తెల్ల లాల్చి, తెల్ల ధోతి, తెల్ల పంచె భుజం మీద, చేతిలో కంక కట్టే, ఎప్పుడు రేపటి దీపం నడిచినట్టు బాపు, ఎప్పుడు రేపటి దీపం నడిచినట్టు బాపు. జనకుడు తా పుత్రుండై వెలుగు నిజద్యుతితోడన్ నేటికి నేనుగా బతుకుతున్న కరచాలను. నేనొక నైమిషారణ్యం, నా నివాసము ఋష్యాశ్రమం. నేనొక నైమిషారణ్యం, నా నివాసము ఋష్యాశ్రమం. ఇక్కడ పులులు లేళ్లు, సింహాలు కుందేళ్లు కలిసే బ్రతుకుతాయి. జీవం నా దేశం. ఇక్కడ పులులు లేళ్లు, సింహాలు కుందేళ్లు కలిసే బ్రతుకుతాయి. జీవం నా దేశం. నా ఆస్తి పిడికెడు మట్టే కావచ్చు, అయినా నాలో హిమశిఖరాల పొగరు ఉంది. నా ఆస్తి పిడికెడు మట్టే కావచ్చు, అయినా నాలో హిమశిఖరాల పొగరు ఉంది.
నా చదువు 4 వేదాలే కావచ్చు, నా చదువు 4 వేదాలే కావచ్చు, అయినా నాలో మంచులా కరిగే వినయం ఉంది, అయినా నాలో మంచులా కరిగే వినయం ఉంది. జీవనం నా సందేశం. పొరుగువాడా పిరికివాడా పౌరుషమా వైరభావం, తీగలా అల్లుకపోతే సొగసుగా ఉంటుందని సహిస్తా, తీగలా అల్లుకుపోతే సొగసుగా ఉంటుందని సహిస్తా. ఆశ్రయము కోరి వస్తే ఆదరించి భరిస్తా, ఆశ్రయము కోరి వస్తే ఆదరించి భరిస్తా. దురాక్రమణ పరాక్రమం కాదు దౌర్జన్యం, దురాక్రమణ పరాక్రమం కాదు దౌర్జన్యం. చొరబాటు వీరత్వం కాదు చౌర్యం, చొరబాటు వీరత్వం కాదు చౌర్యం. ఆయుధముతో రావడం ధైర్యం కాదు పిరికితనం, ఆయుధంతో రావడం ధైర్యం కాదు పిరికితనం. ఆశపడి దూకడం నీతి కాదు అవివేకం, ఆశపడి దూకడం నీతి కాదు అవివేకం. మైత్రి చేయడానికి గుండె కావాలి, మైత్రి చేయడానికి గుండె కావాలి. స్నేహహస్తం చాచడానికి త్యాగం కావాలి, స్నేహహస్తం చాచడానికి త్యాగం కావాలి. మౌనిలాంటి మంచును కవ్వించకు, మౌనిలాంటి మంచును కవ్వించకు. ఫాలాక్షం తెరవకముందే పారిపో, ఫాలాక్షం తెరవకముందే పారిపో. సరిహద్దు రేఖలో తుపాకీతో కొలిస్తే తరిమి 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 కొడతా, సరిహద్దు రేఖలో తుపాకీతో కొలిస్తే తరిమి 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 కొడతా. సహనంతో స్నేహంతో చేయందిస్తే, సహనంతో స్నేహంతో చేయందిస్తే సాదరంగా ఆహ్వానిస్తా, సాదరంగా అస్పృశ్యను. ఒకప్పుడు నేను అందరికీ అందిన అందాన్ని, అవధులు లేని ఆనందాన్ని, ఒకప్పుడు నేను అందరికీ అందిన అందాన్ని, అవధులు లేని ఆనందాన్ని ముందు వెనక చూసి నన్ను ముద్దుగా ఉందని మురిసిపోయేవారు, ముందు వెనక చూసి నన్ను ముద్దుగా ఉందని మురిసిపోయేవారు. అణువణువు అక్షరమక్షరము చూసి అవతలి ప్రపంచాన్ని మరిచిపోయేవారు. దాన్ని అంటుకున్న పురుగు అయ్యావురా అని పెద్దల చేత మిత్రుల చేత అనిపించుకుంటే అదో గర్వంగా ఉండేది. నా నుండి ఎందరు ప్రేరణ పొందారు, నా వలన ఎందరు జ్ఞానులయ్యారు. ఎన్నెన్ని కొత్త ప్రపంచాలు చూపించాను, ఎన్నెన్ని కొత్త పుట్టుకలకు తల్లినయ్యాను. నా నుండి ఎందరు ప్రేరణ పొందారు, నా వలన ఎందరు జ్ఞానులయ్యారు. ఎన్నెన్ని కొత్త ప్రపంచాలు చూపించాను, ఎన్నెన్ని కొత్త పుట్టుకలకు తల్లినయ్యాను. నా కోసం ఎందరు ఎంతగా తపించేవారు, నన్నెంత ఆప్యాయంగా ఒకరి నుంచొకరు స్వీకరించేవారు. నన్ను బహుమానంగా కానుకగా అందించడం నాగరికతగా భావించేవారు, నన్ను బహుమానంగా కానుకగా అందించడం నాగరికతగా భావించేవారు. ఏ మూలన దాగినా ఎంతగా అన్వేషించి పట్టుకునేవారు. ఏ సాయంత్రమో రాత్రి ఆలస్యంగానో ఉదయానికి ముందో కొంతైనా నన్ను చూడకుండా ఉండలేని వాళ్ళు. ఏ సాయంత్రమో రాత్రి ఆలస్యంగానో ఉదయానికి ముందో కొంతైనా నన్ను చూడకుండా ఉండలేని వాళ్ళు. కనీసం చేతిలో ఉంటే గౌరవంగా ఎంచేవాళ్ళు, కనీసం చేతిలో ఉంటే గౌరవంగా ఎంచేవాళ్ళు. నేనొక మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భగవద్గీతనో బైబిలో ఖురానో కావచ్చు, ఒక మహాప్రస్థానమో మాలపల్లెనో మాబాబునో చరిత్రనో భూగోళాన్నో జాతీయ విప్లవ భావజ్వాలను శాస్త్రీయ విజ్ఞాన విశ్వసంపదను, జాతీయ విప్లవ భావజ్వాలను శాస్త్రీయ విజ్ఞాన విశ్వసంపదను ఎవరినైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నన్ను వెతికి పట్టుకోవడం నాడొక శోధన, నన్ను వెతికి పట్టుకోవడం నాడొక శోధన. నేను తరతరాల విజ్ఞాన వారసత్వ సంపదను, నేను తరతరాల విజ్ఞాన వారసత్వ సంపదను. యుగయుగాల మానవ మేధస్సుకు వారధిని, యుగయుగాల మానవ మేధస్సుకు వారధిని. ఆ నేను ఇవాళ రంగుల టీవీలను చూసే కళ్లకు రంభను కాలేకపోతున్నాను. ఆ నేను ఇవాళ రంగుల టీవీలను చూసే కళ్లకు రంభను కాలేకపోతున్నాను. చూపులకు చేతులకు ఆనక ఐటీ కిటికీల్లోంచి అద్భుతాలు చూపక, చూపులకు చేతులకు ఆనక ఐటీ కిటికీల్లోంచి అద్భుతాలు చూపక
మూలకు నక్కి కూర్చున్న పుస్తకాన్ని, మూలకు నక్కి కూర్చున్న పుస్తకాన్ని, గ్రంథాలయాన్ని అందరికీ అస్పృశ్యను, అందరికీ అస్పృశ్య. అంతిమ న్యాయం. యుద్ధం యుద్ధం యుద్ధం, అంతటా యుద్ధం. లోపల యుద్ధం, బయట యుద్ధం. అంతరాత్మదొక మాట, ఆచరణది ఇంకొక బాట. అంతరాత్మదొక మాట, ఆచరణది ఇంకొక మాట. అక్కడే మొదలు అంతర్యుద్ధం. ఆలుబిడ్డలొక దారి, అతనిది ఇంకో దారి. ఆలుబిడ్డలొక దారి, అతనిది ఇంకో దారి. ఆ ఇంట్లో యుద్ధం. ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క దారి, ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క దారి. అందరి లక్ష్యం ఒకటే, అధికార సింహాసనం. అందరి లక్ష్యం ఒకటే, అధికార సింహాసనం. అక్కడ యుద్ధమే. అంతటా యుద్ధం, లోపల యుద్ధం. అంతటా యుద్ధం, వెలుపల యుద్ధం. ఆర్టీసీకి ప్రభుత్వానికి యుద్ధం, ప్రయాణికులు బలి. అడవికి ప్రభుత్వానికి యుద్ధం, పల్లెలు బలి. అహంకారానికి అభిమానానికి అహరహము పోరాటం, అసలు సిసలైన మానవత బలి. ఆర్టీసీకి ప్రభుత్వానికి యుద్ధం, ప్రయాణికులు బలి. అడవికి ప్రభుత్వానికి యుద్ధం, పల్లెలు బలి. అహంకారానికి అభిమానానికి అహరహము పోరాటం, అసలు సిసలైన మానవత బలి. అనావృష్టి, వరదలు, తుఫానులు, భూకంపాలు. అనావృష్టి, వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువు, పన్నుల బరువు, ప్రాణ సంపద, సంపద బలి. అనుక్షణం బ్రతుకంతా యుద్ధం యుద్ధం. అంతటా యుద్ధం. హిమాలయాల్లో, ఆఫ్ఘాన్లో, ఇండియాలో, ఇజ్రాయిల్లో, అనేక దేశాల్లో, వాటి సరిహద్దుల్లో అంతటా యుద్ధం. రాళ్లల్లో, నీళ్లల్లో, గాలిలో, భూమి మీద ఎక్కడైనా ఎప్పుడైనా యుద్ధం యుద్ధం. అంతా అలవాటైన భీభత్సం. నరబలి నరబలి, పర్యావరణ రక్త కాలుష్యం. రాళ్లల్లో, నీళ్లల్లో, గాలిలో, భూమి మీద ఎక్కడైనా ఎప్పుడైనా యుద్ధం యుద్ధం. అంతా అలవాటైన బీభత్సం. నరబలి నరబలి, పర్యావరణ రక్త కాలుష్యం. శాంతి శాంతి శాంతి, ప్రపంచ శాంతి ప్రవక్తల సూక్తులు, చెవిటివాడి ముందు శంఖనాదాలు. ప్రపంచ శాంతి ప్రవక్తల సూక్తులు, చెవిటివాడి ముందు శంఖనాదాలు. కలవరపడే కవులమైనా గట్టిగా అరుద్దామా, కలవరపడే కవులమైనా గట్టిగా అరుద్దామా. ఎదురు మాట్లాడితే తీవ్రవాదం, ఏమన్నా గిల్లితే ఉగ్రవాదం. కిమ్మనకుండా ఉంటే వలసవాదం, ఉక్కుపాదం. గాంధేయం ఒక్కటే పరిష్కారం అందామా, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపుదామా. ఎవరు చెంప మీద కొట్టడం లేదు, ప్రతివాడు బ్రతుకు మీదే కొడుతున్నాడు. ఎవరు చెంప మీద కొట్టడం లేదు, ప్రతివాడు బ్రతుకు మీదే కొడుతున్నాడు. మనం చూపడానికి ఇవ్వడానికి రెండో బ్రతుకు లేదు కదా. మనం చూపడానికి ఇవ్వడానికి రెండో బ్రతుకు లేదు కదా. హిట్లర్, ముసోలిని, నాజీ, ఖాసిం రజ్వీ ఇంకా బతికే ఉన్నారు. ఇవాళ గతం యుద్ధమే, మతం యుద్ధమే. ఇవాళ గతం యుద్ధమే, మతం యుద్ధమే. మాట్లాడటం యుద్ధమే, మౌనం యుద్ధమే, అనివార్యం యుద్ధం. ప్రతి యుద్ధానికి ముందు ప్రకటన, నీతి, ధర్మం, న్యాయం నిలపడమే తమ ధ్యేయం. ప్రతి యుద్ధానికి ముందు ప్రకటన, నీతి, ధర్మం, న్యాయం నిలపడమే తమ ధ్యేయం. నిర్వచనాలే మారుతాయి, అనివార్యమైన యుద్ధం. నిర్వచనాలే మారుతాయి, అనివార్యమైన యుద్ధం. అంతర్యుద్ధం, బాహిర యుద్ధం. అయితే కానీ కొనసాగని, కానీ అయితే కానీ కొనసాగని. కానీ మనం మనుషులమేనా, మనం మనుషులమేనా అన్న ప్రశ్నకు అంతిమ యుద్ధం ప్రకటించు, అంతిమ న్యాయం ఏదో వివరించు. అంతిమ యుద్ధం ప్రకటించు, అంతిమ న్యాయం ఏదో మహాశక్తి. ఎత్తు నుండి పల్లానికి దిగడం తల వంచడం కాదు, దయ పంచడం, కరిగిపోవడం, కదిలిపోవడం. నేల నుండి పైకెదగడం అహంకారం కాదు, ఫలవంతం కావడం, బ్రతకడం, బ్రతికించడం. నిమ్నోన్నతాలు వైరుధ్యాలు కావు, నిత్య జీవన సందేశాలు.
సాఫల్య వైఫల్యాలు సారాంశాలు, మానవతా సూత్రానికి 2 కొసలు. ఏకవర్ణ చిత్రం కన్నా బహువర్ణ చిత్రం సుందరం కదా. ఎన్ని రంగులు గుండెలో రంగరిస్తే ఎండ తెల్లగా మారింది. ఎన్ని రంగులు గుండెలో రంగరిస్తే ఎండ తెల్లగా మారింది. ఎంత తేజస్సుతో ప్రకాశిస్తుంది. పసిగడములో నలిగిన మాలలోని వర్ణాలకు భేదం లేదు. పసిగడములో నలిగిన మాలలోని వర్ణాలకు భేదం లేదు. అన్ని వర్ణాలు భుజాల మీద చేతులు వేసుకున్నప్పుడే అవుతుంది మహాకావ్యం అద్భుతంగా. అన్ని వర్ణాలు భుజాల మీద చేతులు వేసుకున్నప్పుడే అవుతుంది మహాకావ్యం అద్భుతంగా. సమత దృష్టిలో కాదు, దృష్టిలో ఉంది. సమత సృష్టిలో కాదు, దృష్టిలో ఉంది. మండితే కాష్టం, పండితే జీవం. మండితే కాష్టం, పండితే జీవం. ప్రాణాలు తీయడం పిరికితనం, ప్రాణాలు తీయడం పిరికితనం. ప్రాణాలు పోయడం మనిషితనం. ప్రాణాలు ఇవ్వడం నిలువెత్తు ధనం. మట్టిని ఆహారంగా మలుచుకోవడం మనకు అవశ్యం. మట్టిని ఆహారంగా మలుచుకోవడం మనకు అవశ్యం. మట్టి కోసం గుండె నెత్తురు ధారపోయడం మన అదృష్టం. మట్టి కోసం గుండె నెత్తురు ధారపోయడం మన అదృష్టం. శతఘ్నుల గుండెలు ద్రవింపజేసే సహనం శక్తి. శతఘ్నుల గుండెలు ద్రవింపజేసే సహనం శక్తి. ఒక్క పిడికిలి బిగిస్తే శక్తి, ఒక్క పిడికిలి బిగిస్తే శక్తి. 2 చేతులు జోడిస్తే మహాశక్తి. 2 చేతులు జోడిస్తే మహాశక్తి. ఆమ్రేడితం. అగ్ని తాండవం చేస్తే అక్షరాలు ధ్వనించాయి. ఆకాశం నినదిస్తే అర్థాలు వర్షించాయి. అగ్ని తాండవం చేస్తే అక్షరాలు ధ్వనించాయి. ఆకాశం నినదిస్తే అర్థాలు వర్షించాయి. రాళ్లను భిన్నం చేస్తే రమణీయాలైనాయి. రాళ్లను భిన్నం చేస్తే రమణీయాలైనాయి. రామమూర్తులైనాయి. వల్మీకం పగిలితే రామాయణం అయింది. వల్మీకం పగిలితే రామాయణం అయింది. నదులు పదాలై ప్రవహిస్తే, నదులు పదాలై ప్రవహిస్తే భావతరంగాలు ఎగసిపడ్డాయి. నదులు పదాలై ప్రవహిస్తే భావతరంగాలు ఎగసిపడ్డాయి. వసంతం చివురిస్తే పంచమవేదము స్వరించింది. వసంతం చివురిస్తే పంచమవేదము స్వరించింది. మట్టిని వాక్యం చేస్తే మధురామృత ఫలం అయింది. మట్టిని వాక్యం చేస్తే మధురామృత ఫలం అయింది. సమాజాన్ని కవితామయం చేస్తే సంస్కృతి అవుతుంది. సమాజాన్ని కవితామయం చేస్తే సంస్కృతి అవుతుంది. సకల చరాచరాలకు సుకృతి అవుతుంది. సకల చరాచరాలకు సుకృతి అవుతుంది. అమృతానికి ఆమ్రేడితం కవిత్వం. అమృతానికి ఆమ్రేడితం కవిత్వం అన్నారు పెద్దలు. కవిత్వానికి ఆమ్రేడితం అమృతం. కవిత్వానికి ఆమ్రేడితం అమృతం అనాలి మనం ఇప్పుడు. అనాలి మనం. తెలుగువారి ఆత్మీయ వారధి లక్ష్మణరావు గారి, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారి కవితా ప్రపంచంలో పయనించి వచ్చాం. బాపు కవిత నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇందాక చివరి కవిత ఆమ్రేడితం దాకా ఒక అద్భుతమైన ప్రవాహంలా సాగిన ఆయన కవితా ప్రపంచం నుంచి ఒకసారి బయటకొద్దాం. బాపు కవిత నిజంగా ఒక తండ్రి గురించి, ఒక బాపు గురించి అద్భుతమైన, అసలు చాలా గొప్ప కవిత అండి. ఫాదర్ పట్ల తనకున్న ప్రేమ, తన గౌరవం, అందరికీ ఉండాల్సిన ప్రేమ, అందరికీ ఉండాల్సిన గౌరవాన్ని ఆయన బాపు కవితలో చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాగే ఆమ్రేడితం దాకా అన్ని కవితల్లో ఆయన ప్రొఫైల్ మనకు కనిపించింది. అంటే డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారి లిటరరీ ప్రొఫైల్, ఒక పోయిటిక్ ప్రొఫైల్ ని మనం చూసాం. ఆయన ఎంత విస్తృతంగా విస్తారమైనటువంటి సబ్జెక్టుల మీద కవిత్వం రాశారో మనకి ఈ కవి సమయంలో ఆయన చదివిన 10-11 కవితల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సమయం ఇచ్చి మీ కవితల్ని మాకు వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు సత్యజిత్ రే గారి
నివాళి కార్యక్రమంలో భాగంగా రే గురించి 4 మాటలు చెప్తాను. ఆ 4 మాటలతో ఇవాళ అక్షరాల ధర కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సత్యజిత్ రే మీద ఒక చిన్న మాట చెప్పుకుంటూ ఆయనను స్మరించుకుంటూ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా సత్యజిత్ రే గారిని స్మరణలోకి తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ వారాల ఆనంద్ ఇప్పుడు రే గురించినటువంటి మాట మాట్లాడుతూ మేము ముగిస్తాను అక్షరాల ధర కార్యక్రమానికి. మీరు ఎంతసేపు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్య చిత్ర వైతాళికం సత్యజిత్ రే. సరళతకు వాస్తవికతకు నిలువెత్తు భారతీయ సంతకం సత్యజిత్ రే. భారతీయ సినిమాకు కళాత్మకతను మానవీయ స్పందనను అందించిన దర్శకుడు రే. తన బహుముఖీన ప్రతిభతో అత్యంత సహజమైన ప్రేమల్ని అనుబంధాల్ని ఆవిష్కరించి అర్థవంతమైన భారతీయ సినిమాను ఆవిష్కరించిన వాడు ఆయన. రే సృజన భారతీయ సినిమా ప్రపంచానికి నవ్య దృష్టిని, నవ్య వాస్తవికతను అద్ది నూతన పదాన్ని నిర్దేశించింది. తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో సత్యజిత్ రే పతేరు పాంచాలి నుంచి మొదలు అగంతుక్ వరకు 30 పూర్తి నిడి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశాడు. సినిమా నిర్మాణానికి జీవితమే ముడి పదార్థమని విశ్వసించిన రే భారతీయ సినిమా మరింత సమగ్రతను, ఊహాత్మకతను సంతరించుకోవాలని సూచించేవారు. మన సినిమా నిజమైన భారతీయతను ఇమర్చుకుని స్టైల్ అండ్ ఈడియంను నేర్చుకోవాలని ఆయన సూచించారు. చలనచిత్రానికి సంబంధించి సత్యజిత్ రే వెలుగుచిన అభిప్రాయాలు, భావాలు పరిశీలిస్తే ఆయన సినిమా విజ్ఞాన సర్వస్వంగా కనిపిస్తాడు. 1921లో మే 2న జన్మించిన రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన రచయితగా, కళాకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టికర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పనిచేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు రే సంగీతం, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తాన్ని నిర్వహించుకున్నారు. మొదటి రోజుల్లో రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నాడు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకుని చిత్రీకరణ జరిపేవారు. పతేరు పాంచాలి విషయంలో కెమెరా మూమెంట్స్ కూడా స్కెచ్ వేసుకున్నాడు. పతేరు పాంచాలి విషయంలో రే తీసుకున్న శ్రద్ధ, పడిన శ్రమ, తపన, కష్టం అరుదైంది, అపురూపమైంది కూడా. మొదట సాహిత్యవేత్తగా మొదలైన రే చిత్రరంగానికి వచ్చేసరికి ఆయా కథా రచయితల మనోభావాల్ని అందిపుచ్చుకుని తన ఊహాత్మకతను రంగరించి మూల రచయిత భావాల్ని కళాత్మకంగానూ స్పష్టంగానూ చూపించాడు. చైతన్య స్రవంతిలో రచయితలు సృష్టించిన పాత్రల మనోభావాల్ని సైతం సత్యజిత్ రే తన కెమెరాతో పలికించాడు. అట్లా సాహిత్యానికి, సినిమాకు వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశాడాయన. రవీంద్రనాథ్ ఠాగూర్, విభూతిభూషణ్ బండోపాధ్యాయ్, తారాశంకర్ బండోపాధ్యాయ్, ప్రేమ్చంద్, నరేంద్రనాథ్ మిత్రా, సునీల్ గంగోపాధ్యాయ్, ఇబ్సెన్ లాంటి మహారచయితల రచనల్ని తెరపైకి ఎక్కించాడు రే. ఆయన పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నాడు. సుకుమార్ రే సూరతల కుమారుడిగా జన్మించిన రే తండ్రిని తన 2 ఏళ్ల వయసులోనే పోగొట్టుకున్నాడు. మెట్రిక్ పూర్తి చేసి బాయ్స్ ఓన్ జర్నల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు ఆయన. ఆ తర్వాత కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో శాంతినికేతన్లో చదివాడు. శాంతినికేతన్లో కోర్సు పూర్తి చేయకుండానే తిరిగి వచ్చేసి పబ్లిక్ కంపెనీలో పనిచేశాడు. 1944లో ఠాగూర్ మొట్టమొదటిసారిగా ఘరే భైరే నవలను చదివి రే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. 1947లో ఫిల్మ్ సొసైటీ స్థాపించి సినిమాలు, వ్యాసాలు రాశాడు. 1948లో ద రివర్ సినిమా నిర్మాణానికి కలకత్తా వచ్చిన రెనోయర్తో పరిచయం రేకు కొత్త ద్వారాన్ని తెరిచింది. ఆ తర్వాత పుడౌకిన్ ఉపన్యాసాలు ఆయనను పతేరు పాంచాలి తీయడానికి ప్రేరణగా నిలిచాయి. పతేరు పాంచాలి నిర్మాణం రే జీవితంలో ఒక గొప్ప సాహసం. నిధులు లేవు, భార్య బంగారం కుదువబెట్టి సినిమాకు ఉపక్రమించాడు. కానీ డబ్బు సరిపోక సినిమా అర్ధంతరంగా షూటింగ్ కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. బాల నటులు పెరిగి గొంతులు మారిపోతాయేమో, అర్ధంతరంగా సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియని ఒక చిత్రమైన పరిస్థితిలోకి రే నెట్టివేయబడ్డాడు. అట్లాగే పతేరు పాంచాలిలో నటించిన నటీనటుల వయసులు పెరిగి లేదా అందులో ప్రధాన పాత్ర పోషించిన దీదీ పాత్ర పోషించిన ఆమె కాలం చేస్తే
ఎట్లా అన్న దిగులు కూడా పతేరు పంచాలి నిర్మాణ సందర్భంలో రే ఎదుర్కొన్నాడు. వీటన్నిటి నేపథ్యంలో అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి అందించిన కొంత ఆర్థిక సహకారంతో పతేరు పంచాలి పూర్తి చేయగలిగాడు. నిజానికి పెద్ద సెట్లు, పెద్ద నటులు లేకుండా తీస్తున్న సినిమాకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడానికి అధికారులు అనేక మంది అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఎట్టకేలకు రే సాహసంగా పతేరు పంచాలిని తాను అనుకున్న రీతిలో పూర్తి చేయగలిగాడు. అప్పటికే రే మీద ఇటాలియన్ నియో రియలిస్టిక్ ప్రభావం తీవ్రంగా ఉండింది. ముఖ్యంగా విటోరియా డెసికా తీసిన బైసికల్ థీవ్స్ లాంటి సినిమాలు ఆయనకెంతో ప్రేరణగా నిలిచాయి. పతేరు పంచాలి పూర్తయిన తర్వాత కూడా పలు చోట్ల విడుదలై జాతీయ అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో కూడా నర్గిస్ లాంటి పొలిటీషియన్స్ రే భారతీయ పేదరికాన్ని చూపించి భారతదేశాన్ని తక్కువగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడని ఒక తీవ్రమైన విమర్శ కూడా చేశారు. కానీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మాత్రం రేలోని కళాత్మకతను, విలక్షణతను, వాస్తవికతను ప్రశంసించాడు. 1956లో పతేరు పంచాలి క్యాన్స్ ఫెస్టివల్లో బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ అవార్డును గెలుచుకుని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత దేవి, కాంచన్జంగా, మహానగర్, చారులత, తీన్ కన్యా, కాపురుష్ ఓ మహాపురుష్, గోపీగాయే భాగాబాయే, సీమబద్ధ, సోనార్ కెల్లా, నాయక్, ఘరే భైరే, అగంతిక్ లాంటి అనేక సినిమాలతో విశ్వవిఖ్యాత సినిమాల్ని రూపొందించాడు రే. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు మొదట పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు ప్రపంచ ఫ్రాన్స్ దేశానికి చెందిన లీజియన్ ఆఫ్ హానర్ అవార్డు కూడా రే అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఆస్కార్ వాళ్ళిచ్చే ఈ అవార్డు రే అనారోగ్య కారణంగా ఉన్నప్పటికీ కలకట్టాకు వచ్చి ఆ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. అంటే ఆస్కార్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. ఇప్పటివరకు ఆ అవార్డుని మొదట చార్లీ చాప్లిన్ కు, ఆ తర్వాత సత్యజిత్ రేకి మాత్రమే తీరింది. ఇక ఢిల్లీ, లండన్, రాయల్ కాలేజ్, జాదవ్పూర్ యూనివర్సిటీ, బనారస్, కలకత్తా, నార్త్ బెంగాల్ తదితర అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు డీలిట్ ప్రదానం చేసి గౌరవించాయి. సినిమా దర్శకుడుగానే కాకుండా రచయితగా కూడా రే కృషి ఎన్నదగింది. ఆయన పిల్లల కథలు రాశాడు, పిల్లల కోసం బొమ్మలు వేశాడు. ఆయన తండ్రి సుకుమార్ రే ప్రారంభించి అర్ధంతరంగా ఆగిపోయిన సందేశ్ అనే పిల్లల పత్రికను రే పునరుద్ధరించి అజన్మంతం నిర్వహించాడు. ఇట్లా భారతీయ నవ్య సినిమాకు దీపధారుడుగా ఉండడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్మితమవుతున్న ఉత్తమ సినిమాని వీక్షించే అవకాశాన్ని సైతం రే భారతీయులకు అందించాడు. ఒక రకంగా భారతదేశంలో ఫిల్మ్ సొసైటీ మూవ్మెంట్ ప్రారంభం కావడానికి రేనే కారణం. మొట్టమొదటిసారిగా ఆయనే కలకత్తాలో ఫిల్మ్ సొసైటీని ప్రారంభించి ఈ ఉద్యమానికి నాంది పలికాడు. సుప్రసిద్ధ సినీ విమర్శకుడు, దర్శకుడు చిదానంద్ దాస్ గుప్తా, సుప్రసిద్ధ కెమెరామెన్ నిమాయ్ ఘోష్ లాంటి వాళ్లతో కలిసి ఈ ఫిల్మ్ సొసైటీ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ జాతీయ స్థాయిలో ఒక ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియాని ఆయన ఏర్పాటు చేశాడు. అట్లా ఏర్పాటైన ఫెడరేషన్ కి ప్రారంభం నాటి నుంచి ఆజన్మంతం ఆయనే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఇందిరాగాంధీ ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఒక ఇందిరాగాంధీ కాకుండా అనేక మంది విజ్ఞులు, మేధావులు, రాజకీయ నాయకులు కూడా ఫెడరేషన్లో పనిచేసి ఉన్నాడు. ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు కూడా సొసైటీలో పనిచేశారు. ఇప్పటికీ కళాత్మకమైన, అర్థవంతమైన సినిమాలకు వేదికలుగా ఉంటూ ఉన్న ఫిల్మ్ సొసైటీ ఉద్యమాలకి సత్యజిత్ రే ఒక గొప్ప ప్రేరణ. ఇక సత్యజిత్ రే తీసిన డాక్యుమెంటరీ సినిమాల విషయానికి వస్తే 1961లో రే నిర్మించిన రవీంద్రనాథ్ డాక్యుమెంటరీ టాగోర్ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. టాగోర్ని సంపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఈ సినిమా. ఆ తర్వాత 1971లో సిక్కింపై రే డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాడు. శాంతినికేతన్లో ఆచార్యుడైనటువంటి బినిత్ బిహారీ ముఖర్జీ పైన ద ఇన్నర్ ఐ అని, అట్లాగే సుప్రసిద్ధ సంగీతజ్ఞురాలు
బాల సరస్వతి పైన బాల అనే డాక్యుమెంటరీ సినిమాలు తీశాడు ఆయన. ఇట్లా సత్యజిత్ రే తన సృజనను కొనసాగిస్తుండగానే సత్యజిత్ రే పైన కూడా అనేకమైన వీడియో ఫిల్మ్లు, ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీలు నిర్మితమయ్యాయి. సత్యజిత్ రే జీవితము, సినిమా రంగానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని గొప్పగా చూపించినటువంటి సత్యజిత్ రే డాక్యుమెంటరీని షామిన్గా తీశాడు. అట్లాగే సత్యజిత్ రే సినిమాల్లో ఉపయోగించినటువంటి సంగీతాన్ని ద మ్యూజిక్ ఆఫ్ సత్యజిత్ రే అనే పేరు మీద ఉత్పలేందు చక్రవర్తి ఒక డాక్యుమెంటరీ సినిమా తీశారు. అట్లాగే అనేక సంస్థలు, భారతీయ ఫిల్మ్ డివిజన్తో పాటు అనేక సంస్థలు ఆయన పైన వీడియో సినిమాలు తీసి నిక్షిప్తం చేశాయి. సినిమా రంగంలో విలక్షణతకే కాదు, వ్యక్తిత్వానికి కూడా ఆయన ఒక ఆదర్శం. ఇందిరాగాంధీ ఒకసారి తన తండ్రి నెహ్రూ పైన సినిమా తీయమని కోరితే అది తన వల్ల కాదని, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చాలా సున్నితంగా తిరస్కరించి నెహ్రూ పాలసీల మీద సినిమాలు తీయడానికి నిర్మోహమాటంగా కాదని చెప్పినటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సత్యజిత్ రే మిగిలిపోయారు. భారతీయ సినిమాకు నవ్య చిత్ర వైతాళికుడుగా నిలిచిన సత్యజిత్ రే 1992లో ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవి నర్సింగ్ హోంలో తుది శ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు ఒక మణిహారం. ఆయన సినిమాలో గొప్ప కళాభరణాలు. భారతీయ నవ్య సినిమా ఉద్యమానికి, భారతీయ అర్థవంతమైన సినిమా ప్రస్థానానికి సత్యజిత్ రే ఆద్యుడు. ఆయన స్ఫూర్తి సదా నిర్వహిస్తుంది.